ఇప్పటికి నాయన అంటే పోలీస్ డ్రెస్ వేసుకుంటే నాయనను ఓవర్టేక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఇంట్లో డైలాగులు కొట్టేటప్పుడు నాయనను డైలాగులు అట్లా డిస్కెన్ ఉంటుందా ఏమన్నా? అలాంటి డైలాగులు లేవు, బట్ కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది క్యారెక్టర్. బట్ ఎక్కడ కూడా డాడీ ఇలా చేయాలని అనుకోలే, బట్ కొంచెం ఇది ఉంటుంది, చిన్న టఫ్నెస్ ఉంటుంది క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ నాన్నగారికి పోలీస్ స్టోరీ, దానికి ముందు అంకుశం, రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పడం, సుమన్ గారికి, అలా పోలీస్ క్యారెక్టర్స్ అన్ని ఆయనకు తెలియకుండా వాయిస్ అయింది, ఫేమస్ అయింది. సో పోలీస్ స్టోరీ పడిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ చాలా సినిమాలు పోలీస్ క్యారెక్టర్లు చేశారు ఆయన. సో ఇంకా పోలీస్ అంటే కూడా చాలా మంది కూడా పోలీసులు కూడా వచ్చి చెప్తారు, సార్ మీ క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం అని. అంత బాగా ఆయనకు అంత నేమ్ వచ్చింది. సో ఇది చేయడం అనేది ఆల్రెడీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో నేను ఒకటి చేశాను, అది ఎన్ఎస్జీ కమాండోగా, బట్ ఫుల్ ఫెజ్డ్ పోలీస్గా చాలా తక్కువగా చేశాను. సో ఫస్ట్ టైం చేయడం. అంటే మీరు ఎక్కువ ఇది మా లెక్క అది ఇది తినరుగా, మాల్ మసాలా ఉట్టిగా పప్పు నెయ్యే తింటారు కదా? అదే తింటావా? అంటే ప్రోటీన్ తింటా, తీసుకుంటా. ప్రోటీన్ తింటావా? ఫోటోఫేగులు అసలు అంత నాన్ వెజ్ లేదండి, అంటే ప్రోటీన్ కోసం తింటాను. సో ఇష్టం కాదు, ప్రోటీన్ కోసం తింటాను. సో తప్పదు, అవసరం అన్నట్టు. అవసరం అన్నట్టు. మరి అట్లా నెయ్యి పప్పు తిన్నా కూడా కుతికే సాఫ్డ్ తాత నుంచి కూడా అట్లనే ఉన్నది. ఏది చెప్పండి? కుతికే సాఫ్డ్. అవునవును, మీ తాతది, నాయనది, మీది ఒకసారి అది వచ్చింది కదా ఒక వీడియో. అవును, ఒకటే డైలాగ్ మీరు అందరు చెప్తుంటే అవును ఈ అవు లైఫ్ అయినాం చూసేది, ఇదేంద్రా నాయన లేక కుతికేలా లేకుంటే చెక్కలో పెట్టేలా అన్నట్టు. అది చెక్కలు అయితే ఎన్నడో వలిగిపోతుండే. నువ్వు చెప్పు డైలాగ్ ఒకసారి, నువ్వు చెప్పు. మళ్ళీ ఒకసారి నువ్వు చెప్పు, యాద్ చేయి. నేను చెప్పు. వివిధ ఫల బరానత అదేడైతుంది. నిన్ననే దసరా పండుగ అయిపోయింది, గారెలు పూరీలు తిన్నాము. వివిధ ఫలా కాదు, గారెలు బూరెలు అన్నట్టే ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు అంటే ఆదరణ యాస్కెనింగ్ చేస్తుంటే ఇప్పుడు నాయన కనిపిస్తుండ్రు, కొంచెం నాయనలాగా కాకుండా ఇట్లా చెప్పినావా నువ్వేమన్నా? అట్లా స్టోరీ మీద స్టోరీ ఓరియంటెడ్ వెళ్ళిపోయాం. క్యారెక్టర్ ఆల్రెడీ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్, స్టోరీ ఓరియంటెడ్ మేమే ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు ఇట్లా తలకాయలు ఎక్కువ ఉన్నాయంటే రావణాసురుడు కనిపిస్తారు. మీరేమో ఈ షణ్ముఖ స్వామికి ఏమో 3-4-6 తలకాయలు పెట్టిండ్రు. అంటే ఏంటిది అన్నట్టు? షణ్ముఖ అంటేనే షణ్ముఖ అంటే 6 ముఖాలు. అమ్మో తప్పైంది స్వామి దేవుడా. ఇంకా ఇంట్లో ఇంకా ఏమేమి ఉంటుంది దేవతలు? ఇంకా దేవతలు మీరు డివోషనల్ తల్లి బిడ్డల కథ ఇది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. గ్రాఫిక్స్ ఎక్కువనే. విఎఫ్ఎక్స్ 40% విఎఫ్ఎక్స్ స్కోప్ ఉంటుంది. మళ్ళీ 2-3 భాషలలో రిలీఫ్ చేయొచ్చు కదా? శాసనసభ అలాగే ప్రయత్నించాం. సో ఇది కొంచెం ఆల్రెడీగా మనకి ఇది సినిమా రిలీజ్ అయ్యి మంచి రిపోర్ట్ వస్తే ఆల్రెడీ ఓటీటీ వాడే అన్ని డబ్ చేసేసుకుని వేస్తున్నాడు. మనం ఇంకా చెప్పక్కర్లా, అంతే బై డిఫాల్ట్. మన దక్షిణం భాషకు తీసినవి ఏవైనా కూడా గిట్లనే కొంచెం డివోషనల్ థ్రిల్లింగ్ ఉన్నాయి అన్నీ. అట్లా బాలీవుడ్లో సూపర్ హిట్ అవుతున్నాయి కదా. కార్తికేయ అట్లనే అనుకుంటే బంఫర్ హిట్ అయిపోయింది 2-3 సార్లు. అంటే ఇంకా దీని మీద పార్ట్ 2 కూడా ఉన్నదా? అది ప్రైజ్ ఆఫ్ నో లేదు. ఏదానికి అదే ఎప్పటికప్పుడు కొత్తదే. షణ్ముఖ మేము అనుకున్న సబ్జెక్టు ఇట్స్ డన్.